వ్యాపార సామాగ్రిని మోస్తున్న ఒంటెలతో ఐగుప్తు దేశానికి వెళుతున్న ఇష్మాయేలీయులు కనిపించారు. అన్నలు యోసేపును వారికి 20 తులముల వెండికి అమ్మేశారు. తరువాత ఒక మేకను చంపి నిలువుటంగిని మేక రక్తంలో ముంచి యోసేపుని క్రూర మృగం తినివేసిందని తన తండ్రికి చెప్పినప్పుడు తన ప్రియ కుమారుడిని క్రూర మృగం తినివేసిందని ఎంతో బాధపడి చాలా రోజులు దుఃఖించాడు. వ్యాపారస్తులు యోసేపుని ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళి అక్కడ ఫరో చక్రవర్తికి రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరికి అమ్మేశారు. యెహోవా యోసేపుకు తోడై ఉన్నందున అతడు పనిలో వర్ధిల్లి మంచివాడనిపించుకున్నాడు. యోసేపు నిజాయితీగా చేసే పనులు పోతీఫరుకు నచ్చటం వలన తన ఇంటి బాధ్యతనంతటినీ యోసేపుకి